ఆ విషయం నేను చెప్తానికి వచ్చిన. ఇది తుంగతుర్తి ఇష్యూ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చినోడు రేపు ఉంటారని, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ రక్తం అంటే సచ్చినాక కాంగ్రెస్ ఉంటాడు. రాహుల్ గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితం మొత్తం బతుకరు. అటువంటి వ్యక్తులను కాపాడుకునే బాధ్యత జగ్గారెడ్డి గారు లాంటి మా వ్యక్తి సీనియర్ నాయకుడిని తుంగతుర్తి కమిటీకి వేసిండు. అక్కడ ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకుంటూ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఏళ్ల తరబడి కొట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా, అవమానం జరగకుండా పదవుల పంపడంలో కానీ ఇంకో విషయంలో కానీ న్యాయం చేసే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు జగ్గారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పిండు. చాలా మంచిది. ఎందుకంటే ఇతను కార్యకర్తల కష్టమేంటో తెలిసిన వ్యక్తి. కార్యకర్తల మధ్యలో బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు.